నల్లగా అయిపోతుంది మొత్తం నీళ్ళే. ఇది కూడా జాలు పడిపోయి ఇంకా అసలు పనికి రాకుండా ఇవన్నీ పత్తులు ఎత్తు ఒక బాధ అవుతుంది. సన్నధాన్యాలు ఏమంటే సన్నధాన్యాల ఖర్చు ఎక్కువ ఉంది, కష్టం ఎక్కువ ఉంది. దొడ్డు ధాన్యానికి సన్నధాన్యానికి రేట్ ఎంత ఉందంటే 20,000 తేడా, 20 రూపాయలు తేడా. మొత్తం నల్లబడిపోయి కొనే కాడ మార్కెట్కి పోయేసరికి ఇది తాడు గేరు అసలు పనికి రాదు. కనీసం పోయిన దాని మందం కూలి కూడా ఆటో ఛార్జ్ మందం కూడా పట్టుకుపోయిన పత్తికి వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వమే ప్రత్యేక ఆలోచన పెట్టాలి. ఇదంతా కూడా మనం ఇలా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే తిరుగుతూ వస్తున్నాం. ఇట్లా దారెంబట్టి యాక్చువల్గా ఈరోజు మనము దుబ్బక్క ఎలక్షన్ ప్రచారానికి పోతుంటే దారెంబట్టి ఇట్లాంటి పరిస్థితి కనబడ్డది. పూత మంచిగా వచ్చింది కానీ నీళ్ళ పరిస్థితి రకంగా అవన్నీ కూడా మొత్తం జాలు పడిపోయి ఎక్కడికక్కడ ఎర్రగా అవుతున్నాయి. ఇంతకుముందు మనం ఒక చేను చూసినా మొత్తం ఎర్రగా ఎండిపోయింది. ఇంట్లో కూడా మొత్తం నీళ్ళు ఉన్నాయి, బయటకు పోయే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి. ఎర్రగడ్డల మీదనో ఎర్రవెల్లి కాడ ఒక్కటే చూసుకుంటే కాదు, అందరి వ్యవసాయ క్షేత్రాల్లో ఆలోచించి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. 5,000తోటే సరిపోదు. పాపం ఎంత కష్టపడి పంట పండిస్తే ఇవాళ వర్షాలు వచ్చి మొత్తం ఎక్కడెక్కడ ఆ నీళ్ళు కూడా ఇప్పటికిప్పుడు బయటికి పోయే పరిస్థితి కూడా కనబడుతున్నాయి. ఇదైతే మొత్తం మంచి పొట్ట మీదకి వచ్చినటువంటి పంట. తమ్ముడు రండి ఎవరిది పిచ్చాడు ఎవరు కాన్స్టిట్యున్సీ? కేసీఆర్ కాన్స్టిట్యున్సీ దుబ్బాక. మొన్న అంతకుముందు గజ్జలు అదే అంతకుముందు వారం పడ్డప్పుడు కూడా ఇట్లనే పరిస్థితి. అదే మొత్తం అటంతా చెరువా బాగుందా బాగుందా ఎన్ని పట్టింది బట్టలే ఆడు పట్టొస్తుంది ఏమైందా